మునక్కాయతో ఇలా పచ్చి పులుసు చేసుకొని తింటే చాలా బావుంటది. అసలు మేము చిన్న పిల్లకాయలప్పుడైతే మా తాత రోజుకి ఒక్కసారైనా ఇది చేపించుకొని తినేవాడనమాట. మా నాయనమ్మ దగ్గర అంత బావుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోలోకైతే వచ్చేయండి. ముందుగా అయితే మన కారం దగ్గర ఒట్టిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే గ్యాస్ మీద వేయించడానికి మండుకుపోతున్నాయి బాలేదనమాట. ఇంటికాడైతే పొయ్యిలో కాల్చేవాళ్ళం అనమాట. ఇక్కడ అలా లేదు కాబట్టి గ్యాస్ మీద అయితే ఒక 3 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, ఒక వంకాయ అయితే కాల్చాను. మంచిగా కాల్చి పైపొట్టంతా తీసేసి ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాననమాట. ఆ తర్వాత ఇలా వేయించుకున్న ఒట్టిమిరపకాయలు కూడా అన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని, చింతపండు చిన్న మనం ఉచ్చిరికాయంత చింతపండు తీసుకొని, ఇంటికాడైతే రోట్లో దంచుకుంటాం. లేదంటే చేత్తోనే పిసుకోవచ్చనమాట. నేనైతే చేత్తో పిసకలేదు. అన్నీ ఏసి మిక్సీలో ముక్క కొట్టాననమాట. లాస్ట్‌లో కొంచెం సాల్ట్ వేసుకొని, పైన కొత్తిమీరేసుకొని చేత్తో మంచిగా పిసికాను. అబ్బా! సంగట్లో వేసుకొని తింటుంటే సూపరే సూపరు. మీకు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందనమాట. మీరు ట్రై చేయండి. చాలా బావుంటుంది. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.